నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. రాయా అన్నే ఇంకో 2 రాళ్ళు దొరికితే చాలు ఈ హోటల్ తిండి పుణ్యం అంటూ ఒక ఇల్లే కట్టుకోవచ్చు. సరే అప్పుడు ఏంటండి అమ్మ ఖర్చించుద్దాం. బాగా మడిచించు. వద్దండి. ఎందుకే వద్దంటావు? చించినప్పుడు అని మళ్ళీ కొట్టమంటావా? ఏంటమ్మా డల్గా ఉన్నావు? చిత్ర ఊరికి వెళ్ళిపోయిందిగా, అందుకే మీ అమ్మ అలా ఉంది. ఆ రోజు మాట్లాడటానికి నేను రమ్మందిగా, శుభవార్త చెప్తుంది అనుకుంటే ఊరు వదిలి వెళ్ళిపోయింది, అందుకేరా. అమ్మా చిత్ర ఊరికి వెళ్ళిందా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు. అనవసరంగా నువ్వు దిగులు పడకమ్మా, నాకు నీ ఆరోగ్యమే ముఖ్యం. ఎంత మంచి మనసు రానిది, ఆ దేవుడిది ఒట్టి రాతి గుండె. ఏవైనా వెళ్లే ముందు నీతో మాట చెప్పుండాల్సింది కదా మిస్టర్ కార్తిక్. అయిందా? పుస్తకాలు ఎక్కడ పెట్టారా? ఇదిగో ఆ బ్యాగ్ ఇవ్వు. ఇదిగో అత్తయ్య. ఉండరా, నేను వస్తాను. శివా పరిగెత్తుకో, ఇదిగో పట్టుకో. అమ్మాయి ముంబైలో 4 ప్రధాన స్థలాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్, రిజర్వ్ బ్యాంక్ భవనాలతో పాటు నగరంలోని మరికొన్ని స్థలాల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. వీటిలో ఇండియన్ ఎక్స్ప్రెస్ బిల్డింగ్ ఎక్కువ నష్టానికి గురైంది. ఈ భవనంలోని మొదటి అంతస్తులో మొదటి పేలుడు సంభవించింది. తరువాత వెంటనే మరో 5 హలో, బాంబే ఇండియన్ ఎక్స్ప్రెస్. నేను ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఊటీ. తెలుగా చెప్పండి. టీవీలో న్యూస్ చూశాను, బాంబు పేలిందని. ముందు యాడ్ సెక్షన్ లోనే బాంబు పేలిందమ్మా. ప్రాణ నష్టం జరగలేదుగా? ఇద్దరి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఇద్దరికి సీరియసా? అక్కడ మిస్టర్ కార్తిక్ అని ఎవరు? ఫోటో ఎడిటేనా? వారికేం కాలేదు, వారు బాగానే ఉన్నారు.
ఈసారి ఇంటికి తిరిగి వస్తానన్న నమ్మకం నాకు లేదు. ఇట్నుంచే వెళ్ళిపోతానేమో. వెళ్ళిన వాళ్ళెవరే, నేను వచ్చేవాడిని. అప్పుడైనా కార్తీక్ పెళ్లి చేసుకున్నాడన్న వార్త తీసుకురండి. సార్, ఇవాళ సాయంకాలం ఊటీకి వెళ్తున్నాం. అక్కడ ఉన్న వెల్లింగ్టన్ మిలిటరీ కాలేజ్ గురించి కవర్ స్టోరీ రాస్తున్నాం. కెమెరా ఉంది, ఫిల్మ్ ఉంది, ఏం కావాలన్నా తీసిస్తాను. ఫోటోలు తీయటమే కాదు, ఇంటర్వ్యూ చేసేది మీరే. సార్, నా లైఫ్ లో మొట్టమొదటిసారి నా మరదలు ముంబై మహానగరం వస్తుంది. దాన్ని మొత్తం తిప్పి చూపించి నా భార్య లేకుండా చాలా అందంగా ఉంటుంది. మీరు వచ్చేలాగా నేను ఒక కవర్ స్టోరీ రెడీ చేసుకుంటా. తమరు కాళ్ళు పడండి. ఎక్కడమ్మా సార్, కవర్ స్టోరీ రెడీ అయితే కాళ్ళు చూపిస్తా, లేదా మీరే వచ్చి నా హాస్పిటల్లో చూడండి, వెళ్ళొస్తా. అత్తయ్య, ఇంకో 2 నిమిషాల్లో బయలుదేరదాం. కాస్త టైం ఎంతో చెప్తారా? 7:30 అమ్మా. అత్తయ్య, ఇక బయలుదేరదాం. నేను వెళ్ళి బిల్లు కట్టొచ్చేస్తాను. మీరు లేదు, వెల్లింగ్టన్ మిలిటరీ కాలేజ్ గురించి ఆర్టికల్ రాయిపోతున్నాను. ఇక్కడ ఉన్న కమాండర్స్ ని కలిసి ఇంటర్వ్యూ తీసుకోవాలని ఊటీకి వచ్చాను. అత్తయ్య, మిస్టర్ కార్తిక్ అని బాంబే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పనిచేస్తున్నారు. వీరు మా అత్తయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇప్పుడే వీరిని టైం ఎంత అని అడిగాను. ఎలా ఉన్నారు? శివ బాగున్నాడా? బాగున్నాడు. వస్తారమ్మా. మంచిది. వస్తారా? సరే అన్ని తీసుకున్నావా? మనం కూడా బయలుదేరదాం. అత్తయ్య, ఇప్పుడు మాట్లాడి వెళ్ళారే, వారి భార్య చనిపోయింది ట్రైన్ యాక్సిడెంట్ లో. మీ అబ్బాయి పోయినా అదే ట్రైన్ లో. కార్తిక్ గారు, ఓహో. ఇల్లు పక్కనే ఉంది, ఓసారి వచ్చిపోవచ్చుగా. లేదు, నాకు కొంచెం. ఇవాళే కాదు, రేపైనా వచ్చి భోంచేయచ్చు కదా అని. లేదండి, యాక్చువల్గా రేపు నేను ఇంకో 6 ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళ అడ్రస్లు వెతికి పట్టుకోవాలి. ఒక్కొక్కరిలో ఒక్కో చోట. టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. నా కొడుకు పోయిన ఆ ట్రైన్లోనే మీ భార్య కూడా పోయిందట కదా, చిత్ర చెప్పింది. ఈసారి వస్తారుగా? వస్తాను. వెళ్ళొస్తానండి.
శివ కార్తీక్ సార్ ఊటికి వచ్చారు. మన ఇంటికి వస్తున్నారు నిన్ను చూడటానికి. ఎప్పుడు? రేపు మధ్యాహ్నం భోజనానికి. నేను అతనిలాగా 2 చేతులు వదిలి సైకిల్ తొక్కాను. అది చూసి రిక్షా మ్యాన్, ఆదిత్య అంకుల్ అద్దరిపోయారు బామా. రేపు వస్తున్నారే కార్తీక్ సార్. మేము బాంబేలో ఉన్నప్పుడు నాకు సైకిల్ నడపమని ఎన్నోసార్లు అడిగాను, ఆయన నేర్పలేదు. మామా రేపు ఆయన వచ్చినప్పుడు నేను 2 చేతులు వదిలి సైకిల్ తొక్కితే ఆయన అదిరిపోతారు కదా. నేను ఆయన రేపు ఇదే టైంకి కలుసుకుంటున్నావు. చిత్ర చిత్ర ఓసారి ఇలా రామా. ఏంటత్తయ్య? నీ కొడుకు ఏం చేశాడో చూడు. ఏమిటి శివ, ఏమిటి పరుగు? ఏం కావాలి? ఇవాళ టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ కి రాలేను మేడం. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఏ? మా కార్తీక్ సార్ వస్తున్నారు మేడం. ఎవరైనా? ఆయన నీకు అంత ఇష్టమా? మరంటే బాగా ఇష్టం మేడం. మరి స్కూల్ టీమ్ లో నువ్వు ఉండవు, పర్వాలేదా? ఒక్క రోజేగా ప్లీజ్. ఎలా వీలవుతుంది? నువ్వే చెప్పు. స్కూల్ టీమా ఇల్లా? వచ్చి నువ్వు ప్రాక్టీస్ చేయాలి. The staff college was started by the British way back in the early part of last century. Here we give training to majors, and after training they are posted as lieutenant colonel. It will interest you to know that the Lawrence School was started essentially for the children of these army officers. కార్తీక్ సార్ ట్రైన్ ఎన్ని గంటల బామా? 1 గంటకి. అంకుల్ అంకుల్ టైం ఎంత? 11. ఇంకా 2 గంటల టైం ఉంది. చక్కగా టీజీ ప్రాక్టీస్ చేసుకొచ్చేవాడిని. హలో, రండి. డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళొచ్చిన ఐడియాతో రూమ్ వెకేట్ చేసి వచ్చాను. ఓ ఇవ్వండి. ఇట్స్ ఓకే. పర్వాలేదు ఇవ్వండి. అయ్యో పర్వాలేదు, షూ వేసుకుని రండి. కూర్చోండి. శివ స్కూల్ నుంచి తీసుకురావడానికి అత్తయ్య వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఓ